సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగు తొమదాచి. మనం ఈరోజు 'మై అకాడమియా' సీజన్ 4 రిలీజ్ డేట్ అండ్ అలాగే 'డీమన్ స్లేయర్' తెలుగు డబ్ రిలీజ్ డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా మనం 'మై అకాడమియా' గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను మీకు 2 వీక్స్ బ్యాకే ఒక వీడియో అయితే చేశాను అనమాట. 'మై అకాడమియా' తెలుగులో కార్టూన్ నెట్‌వర్క్‌లో తొందరలోనే రాబోతుంది అని సీజన్ 4. సో మనం చెప్పినట్టుగానే సీజన్ 4 వాళ్ళు అనౌన్స్ అయితే చేసేసారనమాట. మనకి 'మై అకాడమియా' సీజన్ 4 ఈ సండే అంటే 14థ్ ఏప్రిల్‌న మధ్యాహ్నం మనకి 1 నుంచి 3 గంటల దాకా అయితే టెలికాస్ట్ కాబోతుంది సీజన్ 4 అనేది. మొత్తం దగ్గర దగ్గర ఒక 50 2 ఆర్ 3 ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా టెలికాస్ట్ అవ్వబోతున్నాయి. అది కూడా తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళంలో. సో ఖచ్చితంగా మిస్ అయితే కావద్దు సీజన్ 4ని. సో మీకు సీజన్ 1 నుంచి సీజన్ 3 దాకా ఎలా అయితే మంచి కిక్ ఇచ్చాయో, ఈ సీజన్ 4 కూడా అంతే కిక్‌నైతే ఇస్తది. బట్ అందరి కంప్లెయింట్ వచ్చేసి ఒకటే, తెలుగు డబ్ అసలు 'మై అకాడమీ' అది నిజంగా బాలేదని. దానివల్ల చాలామందైతే చూడడం ఆపేశారు. ఎవ్వరు కూడా కంప్లీట్ చేయలేదని. సో నేనైతే చాలా మంది నుంచి అయితే విన్నా అనమాట. 'మై అకాడమియా' నిజానికి చాలా మంచి సీరీస్ అనమాట. ఇక మన దగ్గర డబ్బింగ్ బాలేకపోవడంతో మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఎవరైనా సరే ఇంకా 'మై అకాడమియా' అని తెలుగులో అది బాగున్నా, బాలేకపోయినా తెలుగు డబ్ కంప్లీట్ చేసుంటే వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించిందని. ఇక దాని తర్వాత మనం 'డీమన్ స్లేయర్' విషయం గురించి మాట్లాడుకుంటే, మనకి 'డీమన్ స్లేయర్' సీజన్ 4 మే 12న వస్తున్న విషయం అది అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే, మనకి 'డీమన్ స్లేయర్' సీజన్ 4 తెలుగులో అయితే రాబోతుంది. వాళ్ళే వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే పెట్టారనమాట. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనకి ఫస్ట్ అయితే జపనీస్ వస్తుంది. జపనీస్ తర్వాత లేటర్ ఆన్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ్, తెలుగు, పోర్చుగీస్‌తో సో ఇలా మిగతా లాంగ్వేజెస్ అన్నీ కూడా 'డీమన్ స్లేయర్' సీజన్ 4 అయితే రాబోతుంది. సో వాళ్ళు అఫీషియల్‌గానే ముందుగానే ఇలా అనౌన్స్ చేశారంటే అది మంచి విషయం అనైతే చెప్పుకోవచ్చు. ఇంకా మన దగ్గర మంచి రీచ్ అయితే రావాలనైతే కోరుకుందాం. సో ఈవెన్ 'డీమన్ స్లేయర్‌లో' కంప్లెయింట్ గూడా అదే అనమాట. డబ్బింగ్ అనేది నిజంగా బాలేదని. సో ఇంక ఏం చేస్తాం చెప్పండి. ప్రతి దాంట్లో ఒకటే ఒక మేజర్ కంప్లెయింట్ అనమాట. డబ్బింగ్ అనేది బాగోట్లేదు. సో 'డీమన్ స్లేయర్‌కి' ఈ సీజన్ 4 నుంచైనా వాళ్ళైతే అప్‌గ్రేడ్ చేస్తారనైతే అనుకుందాం. నేను 'డీమన్ స్లేయర్' అది 'ముగెన్ ట్రైన్‌ది' ఫస్ట్ ఎపిసోడ్ పెట్టినప్పుడే చెప్పా అనమాట. నాకసలు నచ్చలేదు. అసలు ఏం డబ్బింగ్‌రా నాయనా అసలు సెట్ కాలేదు అని. సో ఇప్పటికి కూడా అలానే ఉందంట. సీజన్ 3 మనకి మొన్ననే అయితే ఎండ్ అయిపోయిందనమాట. తెలుగు డబ్బింగ్. సో మనకి సెకండ్ సీజన్, థర్డ్ సీజన్ అయితే 'డీమన్ స్లేయర్‌ది' తెలుగులో ఉంది. సీజన్ 1 అయితే తెలుగులో అయితే ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ క్రంచీ రోల్ వాళ్ళ దగ్గర అయితే రైట్స్ లేవనమాట. వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకొని రావడానికి. సో అందుకే వాళ్ళకి టైం అయితే పడుతుంది. మనకి 'విన్‌లాండ్ సాగా' ఎలాగా ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది సీజన్ 2ని. సీజన్ 2 తర్వాత వాళ్ళు రైట్స్ తీసుకొని సీజన్ 1వి. అప్పుడు మిగతా లాంగ్వేజెస్‌లో అన్ని దాంట్లో కూడా డబ్‌నైతే రిలీజ్ చేశారు. సో సేమ్ మనకి 'డీమన్ స్లేయర్‌తో' పాటు సీజన్ 4 వచ్చేలోపు ఈ సీజన్ 1వి డైరెక్ట్‌గా రైట్స్ తీసేసుకొని ఒకేసారి తెలుగులో అయితే రిలీజ్ చేస్తారనైతే అనుకుందాం. వి హోప్. సో అంతే అలా అనుకోని ముందుకెళ్ళడమే. అండ్ వీడియో అయితే నిజంగానే చాలా లేట్ అయింది. అండ్ నేను చెప్పినట్టుగానే సోలో లెవెలింగ్ అయితే చేయబోతున్నా గైస్. అదే ఎక్స్‌ప్లనేషను. బట్ కాకపోతే అది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. సో మీకు మాక్సిమం ఈ వీక్‌లోనైతే నేను ఖచ్చితంగా సోలో లెవెలింగ్ అయితే పెడతాను. అండ్ యాహ్! దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. బాయ్ బాయ్. యువర్ తెలుగు తొమదాచి.